యొక్క ఇర్మియా ఎంత గొప్ప కార్యాలు చేస్తూ అద్భుతాలు చేస్తూ దేవుడితో పరిస్థితుల్లో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఇర్మియా ప్రకటిస్తున్న స్వార్థ కాకుండా యెహోయాషు, దేవునికి స్తోత్రం, అక్కడ యెహోయాషు ఎంత చక్కగా దేవుని పరిచర్య చేసిండో, కానీ అతని ఒక కుమారుడు దేవునితో సహకరించట్లేదు. ఎందుకు అంటే చాలా భయంకరమైన పరిస్థితి. మొదట ఫరో వచ్చి అదంతా కూడా నాశనం చేసిపోయింది. మళ్ళీ సెకండ్ టైం నెబుకద్నెజర్ వచ్చి దానియేలును ఆ టైం ఉన్న అక్కడ బాలురందరినీ తీసుకెళ్ళాడు. మళ్ళీ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నెబుకద్నెజర్ వచ్చిన ఫస్ట్ టైం దానియేలును అక్కడున్న వాళ్ళందరినీ, అక్కడున్న ప్రతి దాన్ని తీసుకెళ్ళి, అది సెకండ్ టైం వచ్చినప్పుడు మందిరాన్ని పాడు చేసి అక్కడున్న బంగారు వస్తువులు అవి మొత్తం నాశనం చేసి తీసుకొని వెళ్తాడని ఇర్మియా ప్రకటించినా కూడా యెహోయాకీము ఏలుబడిలో వినట్లేదు. దేవుడికి మహిమ కలుగుగా. భయంకరమైన పరిస్థితి. ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా చూద్దాం. దానియేలు 1వ అధ్యాయము 1వ వచనం. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణంలో ఆ రాజు చేతికి అప్పగించను. ఎవరంట? దేవాది దేవుడి అప్పగించినంట. ఎందుకు? యెహోయాకీము వినట్లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. హల్లెలూయా. వినట్లేదు. 3వ సంవత్సరంలో అతడు నెబుకద్నెజరు వచ్చి సమస్తాన్ని పట్టుకెళ్ళిపోయాడు. భయంకరమైన పరిస్థితి. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఫరో నెకోనే క్రియేట్ చేసిన తర్వాత నెబుకద్నెజరు వచ్చేసిండు అక్కడికి. దేవుడికి స్తోత్రం. బబులోనులో దానియేలు వీళ్ళందరి పేర్లు కూడా మార్చేసి ఎంత కార్యాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా అక్కడ వాళ్ళు చూడకుండా, దేవుని ప్రణాళికలు లేకుండా, ధర్మశాస్త్రం లేకుండా, వాక్యం లేకుండా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని కార్యాలన్నీ కూడా ఆశ్చర్యకరమైన అక్కడ చేయడానికి వీళ్ళు పూనుకుంటున్నప్పుడు ఈ యొక్క యెహోయాకీము ఏలుబడిలో చేస్తున్న ప్రతి క్రియలు కూడా దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యెహోయాకీముకు ఎలియాకీము అని పేరు మార్చేసిండు. ఇతడు 25 సంవత్సరాల పాటు పరిపాలించిన. అందులో 3 సంవత్సరాలు ఫరో నెకోకు పని కట్టిండు. మిగతా సంవత్సరాలు దేవుడి వైపు మగ్గకపోతే దేవుడు నెబుకద్నెజర్ని పంపించేసిండు. దేవుడి వైపు మళ్ళాలి, దేవునికి దగ్గరికి రావాలి, బానిసలుగా బ్రతుకుతున్న వారి బ్రతుకుల్లో విడుదల కావాలి అని దేవుడిని వాళ్ళు మొరపెట్టారు. కానీ వాళ్ళ ఇష్టారాజ్యంగా వారి జీవితాలు గడుపుకుంటున్నారు. ఐగుప్తుకి వాళ్ళు వెళ్ళిండ్రు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి నుంచి నువ్వు ఐగుప్తుకు కట్టిన ఉప్పను ఇక మీదటి నుంచి నువ్వు నేను నెబుకద్నెజర్ని నాకు కట్టాలి అని యెహోయాకీముతో ఒప్పందం చేసుకొని రాజ పరిపాలన అంతా కూడా తన చేతిలోనికి తీసుకుంటూ నెబుకద్నెజర్, దేవుడికి మహిమ కలుగును గాక, బానిసత్వంలో నుంచి విడిపించి ఇటువంటి భయంకరమైన పరిస్థితి వస్తుందని ఎంతగా ఇర్మియా యెహోయాకీమును పిలిచి చెప్పినప్పుడు అతడు అంగీకరించలేదు, వినలేదు, దేవుని వైపు మగ్గడానికి ఇష్టపడలేదు. ఇర్మియా చెప్తున్నది అంతా కూడా అబద్ధం, నేను నమ్మను అని. దేవునికి లోబడక, దేవునితో నడవక, దేవుని ప్రణాళికలో లేక, దేవునితో ఉన్న సంబంధాన్ని తెంపుకుంటూ తండ్రి చేసిన సేవ చేయకుండా ఇష్టారాజ్యమైన తన బ్రతికి ఎవరు అయ్యో 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 అని అనే విధంగా బ్రతకకుండా అన్యాయము చేస్తూ పన్నులు గడిస్తూ వారి యొక్క జీవితాలు భయంకరమైన పరిస్థితులను తీసుకెళ్ళిన యెహోయాజు భయంకరమైన రాజ్య పరిపాలన చేసిండు. తండ్రి చేసిన పరిపాలన వాళ్ళు చెయ్యలేదు. దేవుడికి మహిమ కలుగుతుందాక. మన బిడ్డల జీవితాలలో దేవుని ప్రణాళిక నెరవేర్చేటట్టు, దేవుని స్థితిగతులు వారి జీవితాలలోకి వచ్చేటట్టు వారిని మనం దేవునితో సంబంధం కలిగి ఉండే విధంగా పరిస్థితులను మనం సిద్ధపరచాలి. దేవునికి మహిమ కలుగుతుందాక. ప్రార్థన కూర్చోబెట్టాలి, వాక్యాన్ని కూర్చోబెట్టాలి, దేవుడితో సంబంధం చూపించాలి. దేవుడే మన బ్రతుకు, మన ఊపిరి అని వారికి నేర్పాలి. దేవునికి మహిమ కలుగుతుందాక. తండ్రి యేసానికి స్తోత్రాలు, అద్భుతంగా ఆశ్చర్యకరంగా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ దయ దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.